6 గ్యారెంటీల అమలుకు కేటాయింపులేవి, బడ్జెట్లో వాస్తవాల విస్మరణ, అబద్ధాల విస్తరణ అని చెప్పి కూడా అసెంబ్లీలో తూర్పాలబట్టిన హరీష్ రావు. సీఎం 6 మంత్రులు అడ్డుకున్న అగని వాగ్దాటి అని చెప్పి కూడా లాఠీలతో సమాధానం చెప్పడమేనా ఇందిరమ్మ రాజ్యం. ఇలా హరీష్ రావు గారు మాట్లాడిన కొన్ని అంశాలు మనం చూస్తూ ఉన్నాము. క్లియర్ కట్గా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయాలి. లాఠీలతో సమాధానం చెప్పడమే ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల అంశాన్ని కూడా వెలువెత్తడం జరిగింది. వీపులు పలగొట్టడమేనా మీరు చేస్తున్న ప్రజాపాలన అని చెప్పి అంటా ఉన్నారు. అంటే ఇవాళ క్లియర్ కట్గా ప్రశ్నిస్తే, ధర్నాలు చేస్తే, నిరసనలు చేస్తే ప్రభుత్వం పైన మా ఏదైతే సమస్యల గురించి విన్నవించుకుంటే పోలీసులతో లాఠీ చార్జీలు కావచ్చు, లేకపోతే కేసులు కావచ్చు, ఇవన్నీ పెట్టిపిస్తూ ఉన్నారు. సో ఇదేనా ప్రజాపాలన అని చెప్పి కూడా హరీష్ రావు గారు అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. బడ్జెట్లో ప్రజల కోసం తక్కువ, రాజకీయం ఎక్కువ, మహిళలకి 2500 మాఫీ, రుణమాఫీ దోకా. ఇక్కడ మహిళలకి 2500 ఇస్తామన్నది బడ్జెట్లో కూడా దానిపైన పెద్దగా ఇచ్చినట్టు ఏం కనిపిస్తలేదు. దాంతోపాటు రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు ఏకకాలంలో చేస్తే అన్నోళ్ళు ఆ డిసెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో 1 లక్షలోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఫలితమే నేటి తెలంగాణ వృద్ధి రేటు. కరెంటు కోతలపై అసెంబ్లీ గేటు బయట సవాలుకు సిద్ధం. ఇక్కడ కరెంటు కోతలపైన భట్టి గారి పైన, అదేవిధంగా హరీష్ రావు పై ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ కరెంటు లేదని వాళ్ళు అంటున్నారు, కరెంట్ ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. ఇవాళ మీ కరెంట్ ఇచ్చినామని మీరు అంటున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా ఉండే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఏ విధంగా ఉందనేది ఒక క్లియర్ కట్ ఒక ఎగ్జాంపుల్గా అసెంబ్లీ ముంగట పోదాం. పోయి అక్కడ రోడ్డు పంటికి పోతున్నటువంటి ఒక 10 మందిని అడుగుదాం, కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎట్లా ఉందని చెప్పి అడిగి తెలుసుకుంటే వాళ్ళే చెప్తారు కదా అని చెప్పి కూడా హరీష్ రావు గారు సవాలు వేసిన పరిస్థితి మనం చూసినాం. దాంతోపాటు వీరు చేసిన ఆలస్యం వల్ల రైతులు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఎక్సైజ్లో 7200 కోట్లు అదనంగా ఎలా వస్తాయి? గల్లీకో బెల్ట్ షాపులు సమాధానం చెప్పారెందుకు? నాడు భూములు అమ్మబోమని ఇప్పుడు ఎలా అమ్ముతున్నారని చెప్పి కూడా, గతంలో భూములు అమ్ముకుంటున్నారు అని చెప్పి కూడా గత ప్రభుత్వం పైన అనేక మాటలు మాట్లాడారు, అనేక తప్పుదోవ పట్టించే పరిస్థితి తీసుకోవచ్చు. మరి వాళ్ళ అమ్మబోమ అని చెప్పి వాళ్ళే అధికారికంగా భూములు అమ్ముతా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దాన్ని ఇక్కడ అడుగుతున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. 10,000 కోట్లకు సభకు తెలియకుండా ఎలా తెస్తారని చెప్పి కూడా 6 గ్యారెంటీలపైన సోనియమ్మతోనే అబద్ధం చెప్పారే అని చెప్పించారే, హామీలు మర్చి బాండ్ పేపర్కి వాల్యూ లేకుండా చేశారు, రాజీనామా చేయాలన్న రాహుల్కి ఏం విలువిచ్చారు, ప్రజల మెమోరీ నుంచి 10 ఏళ్ల స్వర్ణయుగాన్ని చెరపలేరు, లా అండ్ ఆర్డర్ దిగజారడానికి లాఠీ చార్జీలే నిదర్శనం, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చీల్చి చెందాడిన. ఇక్కడ హరీష్ రావు వారు మాట్లాడినటువంటి అన్ని అంశాలు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తా ఉన్న హామీలపైన కానీ, అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఇవాళ ఏదైతే భూముల అమ్మకాల విషయంలో కానీ, అదేవిధంగా బెల్ట్ షాపుల విషయంలో కానీ, వీటన్నిటి అంశాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకొచ్చిండు మన ఎవరైతే ప్రతిపక్ష నేత. అసలు వాస్తవానికి వాళ్ళ గత ప్రభుత్వం మీద అనేక తప్పుదోవలు పట్టించి వీళ్ళు అంతకంటే హీనంగా పోతా ఉన్నారు. ఇలా అమలు చేయాల్సినటువంటి హామీలన్నీ అమలు చేయకుండా, అంశాలన్నీ అమలు చేయకుండా ఇక గొప్పగా చెప్పుకుంటారు. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో అప్పుల భారీ ఎందుకు తీసుకుపోతా ఉన్నారు, 8 నెలల్లో భారీ ఎత్తున అప్పు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా అనేక అంశాలు అయితే ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడిన పరిస్థితి అయితే చూసినాం. మరి చూడాలి ఇంకా ఎట్లా సాగుతుందో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ముందుకు పోతాయో అని చెప్పి కూడా మనం వేచి చూసే అంశంగా ఉంటుంది.